కేసీఆర్ సెటిల్లోగానే బీఆర్ఎస్ వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చారు అనేది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రశ్నల వర్షం ఇది. భయపడతా ఉన్నారు, పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళంతా కార్యకర్తలు కాదు, కార్యకర్తలే లేరు అనే విషయం. అంటే ఎలా చూడొచ్చు దీన్ని? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనేది కథం అనేది అయితే మాట మాట్లాడిరో కేసీఆర్ సత్తా ఏందనేది ఈరోజు తెలిసిపోతుంది. ఏ విలేజ్లో పోయినా, ఏ కడపకు పోయినా కేసీఆర్ గారిని విచారణకు పిలుస్తారా ఫోన్ ట్యాపింగ్ దాని కింద ఏదైతే ఆ విచారణకి పిలుస్తారో దాన్ని కేవలం పబ్లిక్ని ఒక డైవర్ట్ చేయాలనే ఆలోచన అయితే చేస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకే అది తప్పుడు నిర్ణయాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచనలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆల్రెడీ అర్థమైపోయింది. కేసీఆర్ రాబోయే రోజులలో మనం 2 సంవత్సరాలన్నర పూర్తి చేసుకుంటున్నాం, ఇంకా 2 సంవత్సరాలనే ఉంటుంది, మళ్ళీ ఇంకో సంవత్సరాలన్నర అయినాక ఎలక్షన్లోకి పోతాం, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఏం చేయాలని చెప్పి ఎట్లనే డ్రైవ్ చేయాలని చెప్పి ఆలోచనతోనే అయితే ఈ ప్రభుత్వం పోతుందో ఆ ప్రభుత్వంని బొంద పెడతారు. కేసీఆర్ని అయితే బొంద పెడతారని రేవంత్ రెడ్డి అన్నాడో అదే కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అవుతాడు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ముఖ్యమంత్రి ఒక కేసీఆర్ గారు తెలంగాణ గురించి ఎంత పోరాటం చేసిండు అనేది అందరికి తెలిసిన విషయం. తెలంగాణ గురించి ఎంతమంది ప్రాణత్యాగాలు చేసిరో ఒకసారి ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి లాస్ట్ కేసీఆర్ గిట్ట నేను చనిపోయినా పర్వాలేదు కానీ ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి నిదానంతో ముందుకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 సంవత్సరాలలో మరి బంగారు తెలంగాణని ఎలా తీర్చిదిద్దాలనే ఆలోచనతోనైతే పోయిండు. అదే విధంగా బంగారు తెలంగాణ గురించి కావాలనే ఆలోచన నీళ్లు కానీ, నిధులు కానీ, కానీ మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, రకరకాల కానీ, రైతులు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, దళిత బంధు కానీ చెప్పుకుంటూ పోతే దాదాపుగా 80 పథకాలు ఉన్నాయి కేసీఆర్ గారు చేసింది. మీరు 420 హామీలు ఇచ్చి కనీసం ఒక 6 హామీలు గిట్ట నెరవేరిన ప్రభుత్వం 2 సంవత్సరాలన్నర పూర్తి చేసుకొని లేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే ఒకసారి ఆలోచించాలి. మీ దగ్గర అయితే ఎంతమంది ఇప్పుడు ఉన్నారో అందరూ మళ్ళీ కేసీఆర్ గారినే కోరుకుంటారు, మీ ఎంబడున్న ఎమ్మెల్యే కోరుకుంటారు. రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రాబోతుంది, వీళ్ళని ముందు పెడతారు. ఈ ఎలక్షన్ టైంలో ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయో ఆ ఎలక్షన్ వచ్చే ముందు పబ్లిక్ ఏదో డైవర్ట్ చేయాలని మీరే ఆలోచిస్తారో అది ఆలోచన పబ్లిక్ అన్ని తెలుసు. కేసీఆర్ ఏం చేసిండు, ఏం చేయలేడు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నాని. మీరు తులం బంగారం ఎక్కడ పోయింది, మీ స్కూటీ ఎక్కడ పోయింది, మీ 1,00,000 రూపాయలు ఎక్కడ పోయినాయి, మీ పథకాలు ఎక్కడ పోయినాయి, రైతు బంధు ఎక్కడ పోయింది, రైతు బీమా ఎక్కడ పోయింది, కళ్యాణ లక్ష్మి ఎక్కడ పోయింది, మీ ఇచ్చిన హామీలేవి ముందు హామీలు నెరవేర్చి కేసీఆర్ గురించి మాట్లాడాలి. కేసీఆర్ అన్న మాట నిలబెట్టుకొని మాట ఏదైతే ఇచ్చిండో చూచా తప్పకుండా ఆ పథకాలు అన్ని అమలు పరిచి ప్రజలకు ఏటాడు చేయడం, ప్రజలకు అనుసంధానంగా ఉన్నాడు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మంచినీళ్ళు తాగుతుందంటే అది కేసీఆర్ పుణ్యం. ఈరోజు కరెంట్ వస్తుందంటే కేసీఆర్ పుణ్యం. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏడుది మళ్ళా తీసుకుపోయి ఆంధ్ర పాలన పెట్టే పరిస్థితి మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని సందర్భం మేము చెప్తా. అంటే ఫైనల్ గా ఒకటన్నా ఏంది అంటే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ దైవంబా సంబుతుడా లేకపోతే ఇంకేం దేవుడా, ఇంకా గతంలో జయలలిత, యడ్యూరప్ప చాలా మంది ముఖ్యమంత్రులు జైలుకు పోయారు. ఈ కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు లేనప్పుడు హడావిడి కేసీఆర్ సెట్ అనగానే జైలుకు పోతాడని భయంతో ఒక గేమ్ ప్లాన్ చేసిరా అని చెప్పి కూడా ఆది శ్రీనివాస్ మాట్లాడుతాడు. ఏ విధంగా చూడొచ్చు ఈ మాటలను? నిజంగా కేసీఆర్ ఏమన్నా దేవుడా జైలుకి ఏమన్నా పోకుండా ఉండడానికి? కేసీఆర్ దేవునితో సమానం. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అనేది దేవునితో సమానం. దేవుణ్ణి ప్రత్యేకంగా చూడడం, దేవుడు మనకి ఏ సహాయం చేయడు, దేవునికి మొక్కుతాం, మన అందరి సాంప్రదాయాలు అవి, అందరం దేవుని కొలుస్తాం. కానీ దేవుడితో సమానం, దేవుని కన్నా ఎక్కువ కేసీఆర్. దేవునితో కన్నా ఎక్కువ మనకు వివరాలు ఇచ్చాడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడు. మన రాష్ట్రం ఎక్కడ పోతుందనే ఆలోచనలో మా రాష్ట్రం గురించి ప్రాణత్యాగాలను చేయడానికి సిద్ధంగా ఉండి మరి ఎంతో మంది ప్రాణాలు ఉడగొట్టుకొని ఎంతో మంది విద్యార్థులు చనిపోయారు, ఉద్యోగులు చనిపోయారు. దీనన్నీ ఇది చూడలేక కేసీఆర్ గారు ఒక ఉద్యమం తీసుకొని ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిధులు మంచినీళ్ళు తాగాలంటే ఈరోజు మనం ఈ తెలంగాణ ఇంత స్వచ్ఛతంగా నిలబడుతున్నాం అంటే అది కేసీఆర్ పుణ్యం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్తారు? ఫైనల్ గా కాంగ్రెస్ వాళ్ళకు ఒకటే చెప్తున్నాం, మీరు ఫోన్ ట్యాపింగ్, ఈడీ కేసులా, ఆ కేసులా, ఈ కేసులు మీరు టైం పాస్ చేసే పనులు ఇవన్నీ అంతా షూటింగ్ చేస్తుంది. అంతా ఏదో సీరియల్ షూటింగ్ చేసా మనం సీరియల్లో చూస్తుంటాం. అరే ఏమైతే చూస్తే ఒక సెకండ్ కట్ మళ్ళీ యాక్షన్ అన్నట్టు ఉంటుంది చూడు, అదే జరుగుతుంది. వేరే ఏం లేదు చేసేది. మీరు మీ పథకాలు మీరైతే హామీలు ఏవైతే ఇచ్చినా ముందా చేయరు.
జనాలకు మీరు మాటలు ఇచ్చిన ఏమేమి ఇచ్చినా అంటే హామీలు నెరవేర్చారు. కేసీఆర్ మీరు ఏం చేయలేరు. కేసీఆర్ జైలుకు పోయినా ఏడికి పోయినా ఆయన అన్నిటికీ తట్టుకుంటాడు. తట్టుకునే శక్తి ఇవన్నీ ఆయనకు లెక్క కాదు. ఉద్యమం అంటే లెక్క కాదు, పోలీసు అంటే లెక్క కాదు, జైలు అంటే లెక్క కాదు. ఆయన లెక్క గిడయ్యాడు కేసీఆర్. ఆయన ఒక ముత్యం లెక్క కడుక్కొని వస్తాడని చెప్పి ఈ సందర్భం చెప్తున్నాను. గొంతులను ఏకం చేసిందిరా ఈ జెండా, తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిందిరా ఈ జెండా. ఆ స్వరాష్ట్ర సాధనలో ముఖ్య భాగమైనటువంటి కేసీఆర్ ని ఈ రోజు మీరు సిట్ విచారణకు ఎలా పిలుస్తారంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా బగ్గుమంటా ఉన్నారు. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఉన్నారు, మాట్లాడు. కోట్ల గొంతులను ఏకం చేసిందిరా జెండా అనే పాట వినిపిస్తుంది. సారే కావాలంటున్నారు పాటని. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ తప్పు చేసిండు కేసీఆర్. తప్పు చేసినందుకే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు, పెయిడ్ కార్యకర్తలతోటి ఈ రోజు హడావిడి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఎలా చూడొచ్చు దీన్ని? మీ కెమెరా ఉంది, మీరు రిపోర్టర్గా ఉన్నారు. ఒక్కడన్నా పేరు కార్యకర్తలు ఇచ్చాడు చూపిస్తే దేనికంటే దానికి సిద్ధం. చేతగానాడు 100 మాటలు మాట్లాడతాడు. చేతగాన ముఖ్యమంత్రి రోజు ఉన్న రోజులు ఇట్లే ఉంటది. ఇవన్నీ ప్రతి ఆయన చేతగాని తనను బయట పెట్టుకోవడం కొరకు ఆయన చేతగానే ఎడ బయట పడుతుందని చెప్పి పేరుకి ప్రజాపాలన చెప్తూ, లంగా పాలన చేస్తూ, బ్రోకర్ పాలన చేస్తూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, అవినీతి పాలన చేస్తూ అందరినీ అవినీతి పాలన చేయాలనుకుంటే మాత్రం కుదరదు. ఇక్కడ వచ్చినదంతా స్వచ్ఛందంగా రాష్ట్రం మొత్తం యావత్ దాదాపు 60 లక్షల మంది మెంబర్షిప్ ఉంది బీఆర్ఎస్ పార్టీకి. నువ్వు పిచ్చి ఆశామాషి పార్టీ కాదు ఇది. తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ ఇది. తెలంగాణ కొరకు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమైన కేసీఆర్ గారి పెట్టిన పార్టీ ఇది. తెలంగాణ సాధించిన పార్టీ, తెలంగాణ ఉద్యమ పార్టీ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన పార్టీ ఇది గౌరవ కేసీఆర్ గారు. ఆయన సారథ్యంలో రాష్ట్రంలో దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. సంక్షేమంలో కానీ డెవలప్మెంట్ నెంబర్ తెచ్చిండు. నీ లెక్క లంగపాన్ చేయట్లేదు, బ్రోకర్ మాటలు చేయట్లేదు. ఆల్రెడీ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నుంచి జడ్డు వరకు కుంభకోణాలు చేస్తుందని చెప్పి అందరూ తెలుసు. అది రేవంత్ రెడ్డి పాలనలో 2 సంవత్సరాలు అదే నడుస్తుంది. ఏ నుంచి జడ్డు వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం, అవినీతి వ్యాపారం, బుక్ వ్యాపారం అంతా అవినీతిమయం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి సారథ్యంలో. బయలుకు ప్రజాపాలన ఇంతవరకు 6 గ్యారెంటీల పేరు చెప్పి 100 రోజులు టార్గెట్ పెట్టుకొని 420 హామీలు ఇచ్చి ఒక్కటి అంటే ఒక్కటి కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయట్లేదు. పాలన చేత కావట్లేదు. పాలన చేత కాక ఇట్లాంటి ఆయన చేసిన అవినీతిమయం మొత్తం తను మా ప్రతిపక్ష పార్టీ అయిన కేసీఆర్ కుటుంబానికి అంటించాలని చూస్తుండు. కానీ కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో మంచిని కూడా తాగకుండా 24 గంటలు తెలంగాణ సమాజం కొరకు 4 కోట్ల ప్రజల కొరకు కొట్లాడిండు. సంక్షేమంలో దేశంలో ఆదర్శంగా నిలిచిండు. అభివృద్ధిలో దేశంలో ఆదర్శంగా నిలిచిండు. 2014 బిఫోర్ తెలంగాణ రాష్ట్రం పెట్టుండే 2014 తర్వాత 2023 వరకు తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో డెవలప్మెంట్ లో ఎంత అభివృద్ధి చెందిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అట్లాంటి ముఖ్యమంత్రి మీద, అట్లాంటి నాయకుడి మీద నువ్వు మెసలేస్తావా? నువ్వు లంగ పని చేసి, దొంగ పని చేసి, బ్రోకర్ పని చేసి నువ్వు జైలు పోయినావు. అందరు జైలు పంపించాలి, అందరికి ఇంత బురద అంటించాలని చూస్తే మాత్రం తెలంగాణ సమాజం ఊకోదు. తెలంగాణ సమాజం అంతా అర్థం చేసుకుంటుంది. తెలంగాణ సమాజం నువ్వు లంగ పనులకు రోజుకొక దేశం వేస్తున్నావు కదా, అందరు గుర్తు చేసుకుంటారు. నేను సమయం వచ్చినప్పుడు 1000 మీటర్ల గొయ్యి చేసి నేను బొంద పెట్టడం రెడీ. మళ్ళీ ఒక 20-30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అన్నా, రేవంత్ రెడ్డి పార్టీ అన్నా కూడా తరిమి కొట్టే రోజులు వస్తున్నాయని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నాను. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళందరి విచారణ జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా సాక్షిగానే పిలుస్తా ఉన్నాం. ఎందుకు ఇంత భయపడతా ఉన్నారు అనేది కూడా కాంగ్రెస్ నాయకుల వాదన. అంటే నిజానికి భయపడుతున్నారా అన్న? ఇలా భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదైతే నోటీసులు పంపిస్తున్నావో అదే తప్పని చెప్తున్నావు. కేసీఆర్ గారు లాంటి వ్యక్తి, అహర్నిశలు తెలంగాణ సమాజం కొరకు కొట్లాడే వ్యక్తి, ఆలోచించే వ్యక్తి, తెలంగాణ కొరకు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని వ్యక్తి, అట్లాంటి వ్యక్తి మీద నిందలేస్తున్నావు అని చెప్తున్నావు. ఆ నిందలు కరెక్ట్ కాదని చెప్తున్నావు. అరే బుద్ధి లేని రేవంత్ రెడ్డి, బుద్ధి తెచ్చుకో. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాట్లాడు, సోయి తెచ్చుకొని మాట్లాడు. మా కేసీఆర్ గారి మీద నువ్వు ఇట్లా అనవసర అపనిందలు చేస్తే మాత్రం ఊరుకోము. తెలంగాణ బిడ్డగా, బీఆర్ఎస్ కార్యకర్తగా, కేసీఆర్ సైనికుడు చెప్తున్నాం. తెలంగాణ నేను ఒక్కనే కాదు, బీఆర్ఎస్ కార్యకర్త కాదు, తెలంగాణ సమాజం మొత్తం ఆయన గౌరవిస్తుంది. తెలంగాణలో కేసీఆర్ అంటే శక్తి. కేసీఆర్ అంటే మామూలు వ్యక్తి కాదు. తన ప్రాణాన్ని సైతం లెక్క లేదు. సిగ్గులేనడా నువ్వు తెలంగాణలో ఉద్యమం చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు నువ్వు ఏడబడుకున్నావు. ఆంధ్రలో బూట్లు నాకుతున్నావు, ఆంధ్రలో సంకలు నాకుతున్నప్పుడు ఏ రోజు కూడా జై తెలంగాణ లేదు. నువ్వు ఆ వ్యక్తి మా కేసీఆర్ గురించి మాట్లాడేది నీకు ఎంత అహంకారం, నీకు ఎక్కడుంది న్యాయం, నైతిక ఎక్కడుంది? కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక ఎక్కువ, కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, హరీష్ రావు గురించి మాట్లాడే నైతిక హక్కు లేనే లేదు. తెలంగాణలో ఉండే హక్కు, నైతిక హక్కు లేదు నీకు. అంటే తెలంగాణ ద్రోహివి. రైపులు పట్టుకొని తెలంగాణ సమాజం మీద కాల్చడానికి పోయిన వ్యక్తి నువ్వా మాట్లాడేది మా తెలంగాణ గురించి? కేసీఆర్ గారు 2014 బిఫోర్ తెలంగాణలో ఎట్లా ఉండే, తెలంగాణ తర్వాత ఎవరు లేని ఊహించిన విధంగా సంక్షేమ పథకాలు ఎవరికైనా దళితులకు 10 లక్షల రూపాయలు ఇలా ఆలోచించిందా? మా కేసీఆర్ కి వచ్చింది. ఎవరికైనా మా ఇంటింటికి మంచినీళ్ళు ఆలోచించిందా? మా కేసీఆర్ కి వచ్చింది. చెరువులు బాగా చేయాలని ఆలోచించిందా? 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎవరికైనా వచ్చిందా? మా కేసీఆర్ కి వచ్చింది. అవిరా మా పాలన అంటే నీలాక లంగ పాలన కాదు, బ్రోకర్ పాలన కాదు. ఇలాంటి చెత్త పాలన చేస్తున్నందుకు ప్రజలు అంతా తిరగబడుతున్నారు. రైతుల కనీసం
యూరియా వేయలేని పరిస్థితి దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు. రైతులకు యూరియా ఇస్తలేవు. పొద్దున 4 గంటలకు చలిలో వర్షంలో నిలబడరు, పాపం చెప్పులు పెడుతున్నారు, పాస్బుక్లు పెడుతున్నారు. అట్లాంటి పాలన చేస్తున్నావు. రైతులకు విత్తనాలు ఇస్తలేవు, రైతు బంధు ఇస్తలేవు, రైతు బీమా ఇస్తలేవు. అసలు నువ్వు పాలేంద్ర చెత్త పాలన. అసలు ప్రజాపాలన చెప్తే కొడతారు నీకు రేవంత్ రెడ్డి. అంత అసహించుకుంటారు ప్రజలందరూ. ఫైనల్ గా సిట్ అధికారులు గోడ కత్తియడాన్ని ఎలా చూస్తారన్న నోటీస్? ఈ విషయంలో మాత్రం తీవ్రంగా యావత్ తెలంగాణ సమాజం కాదు, భారతదేశంలో ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. ఎందుకంటే ఒక 65 సంవత్సరాల పైబడిన వ్యక్తి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం విచారణ చేయవలసిన వ్యక్తి ఎక్కడుంటే అక్కడ పోవాల్సిన విషయం. కావాలని ఆల్రెడీ మా కేసీఆర్ గారు చెప్పుడు, నేను ఫామ్ హౌస్ లో ఎర్రవెల్లి గ్రామంలో ఉన్నాను, వారికి రండి విచారణకు సహకరిస్తా అని చెప్పి, అయినా కూడా కావాలని కేసీఆర్ గారిని ఇన్సల్ట్ చేయాలని, కేసీఆర్ ని హ్యూమిలేషన్ చేయాలని చెప్పేసి గోడ ఖండించారు. అసలు బుద్ధి లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కు? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా తుంగలు దొక్కుతారా? సుప్రీంకోర్టు అంటే లెక్కలేదా? ఆఫీసర్లకు రేవంత్ రెడ్డి తొత్తులాగా మారుతారా? రేవంత్ రెడ్డి ఏం చెప్తారా? రేవంత్ రెడ్డి బూట్లాగా నాకుతారా? ఆఫీసర్లకు ఇప్పటికని చెప్తున్నాము, ఏదైతే గైడ్ లైన్స్ ప్రకారం చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ మేము అయినా వెనకాడలేము. మాకు న్యాయం మీద, ధర్మం మీద, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, గౌరవం ఉంది. కాబట్టి మా కేసీఆర్ గారు అయినా కూడా వస్తుండవు మీకు సహకరించాలని, అంతే తప్ప మీకు లొంగి కాదు. కానీ న్యాయానికి మనకు సపోర్ట్ చేయాలి, లీగల్ గా మనకు సపోర్ట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో వస్తుంది. కానీ ఇది చేస్తుంది మాత్రం కొంత శాతం తప్పు. రేవంత్ రెడ్డి గారికి ఇంతకింతకు అనుభవిస్తాడు. రేవంత్ రెడ్డి గారు ఇది అయిపోయింది అనుకో, నీ జీవితకాలం ముఖ్యమంత్రి ఉండవు. ఇంకా మా ఇంట్లో 2-3 సంవత్సరాలు ఉంటాయేమో, తర్వాత నీ గతి ఏమైతే ఒకసారి ఆలోచించుకో.